సార్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ ముగిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి అయితే వచ్చాయి. ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, కూటమి విజయం సాధించింది, కానీ ఇంకా గవర్నమెంట్ ఏర్పడలేదు. ఇప్పటికైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. పోలీస్ పర్టికులర్లీ ఈసీ ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ రిజల్ట్ డిక్లేర్ చేసింది, కానీ ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇంకొక గవర్నమెంట్ ఫామ్ చేసేంత వరకు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అంతా సూపర్వైజ్ చేయాల్సింది గవర్నర్. ఈసీ ఉంది, ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటేషన్ రిజల్ట్ డిక్లేర్ చేశారు, కానీ అఫీషియల్గా ఇంకొక రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి రాలేదు. అదర్వైజ్ ఇప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సలహాలు ఇవ్వాలి. సో ఇప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, గవర్నర్ ఉంటారు, ఈసీ ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరో ఒకరు ప్రొయాక్టివ్ మెజర్ తీసుకుని వీటన్నిటి ఆపే ప్రయత్నం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆయన చేతిలో ఏం లేదు, ఆపధర్మ ముఖ్యమంత్రి ఆయన, అంతే. పవర్స్ ఉండవు. ఇంకో ముఖ్యమంత్రి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, అంతే. ఇప్పుడు ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఇంకొక కూటమి నుంచి ఎల్పీ లీడర్ని ఇంకా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ని ఇంకా శాసనసభ పక్ష నేతని ఇంకెవరిని ఎన్నుకోవాలా? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారా, లోకేష్ గారిని ఎన్నుకుంటారా, లేకపోతే చంద్రబాబు గారిని ఎన్నుకుంటారా, ఎవరిని ఎన్నుకుంటారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా కూటమి గెలిచింది, కానీ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఈయనని కూటమి నుంచి ఎవరు చెప్పాలా? ఇప్పుడు టీడీపీ నుంచి చూసుకుంటే ఇద్దరు ఉన్నారు యాస్పిరెంట్స్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. తర్వాత మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరవుతారో ముఖ్యమంత్రి తెలియదు. ఇంకా గెలిచారు, కానీ మా ముఖ్యమంత్రి కూటమి నుంచి వీళ్ళు అని చెప్పలేదు. నేను పోనీ బీజేపీని కూర్చోబెడతారో కూడా ఎవరు చెప్పలే. ఇంకా ఈ క్రమంలో ఇలాంటి అల్లర్లు జరుగుతున్న టైంలో అట్లీస్ట్ బాధ్యతాయుతంగా కూటమి నుంచి గెలిచిన లీడర్స్ అట్లీస్ట్ ఒక కాల్ ఇస్తే బాగుంటుంది. అల్లర్లు చేయొద్దు, గొడవలు చేసేదాన్ని కాదు, మనకు మ్యాండేట్ ఇచ్చిందని ఒక పిలుపు వాళ్ళ క్యాడర్కి ఇచ్చి గొడవలు ఆపగలిగితే బాగుంటుంది. ఆ గొడవలు రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రానికి అట్ ద సేమ్ టైం ఎవరైతే గొడవలు చేస్తున్నారో ఆ ప్రాంతాలకు కూడా మంచిది కాదు కదా. రేపు వీళ్ళందరి మీద కేసులు అయితే కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సింది గొడవలు చేసిన లీడర్లు ఎవరు తిరగాలి. లీడర్లకు అంత అవసరం కూడా పట్టదు, లీడర్ల మీద కేసులు బుక్ అవ్వవు. ఎవరైతే లోకల్ గా పైన లీడర్షిప్ ని పైన గెలిచిన పార్టీని చూసుకొని గొడవ చేస్తారో వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. సో అల్టిమేట్ గా కోర్టుల చుట్టూ తిరగాల్సింది కామన్ పీపుల్ కాబట్టి అది గ్రహించి గొడవలు కొంచెం దూరంగా ఉండండి. మీకు గెలిపించింది గొడవలు చేసేదానికి కాదు, ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేసేదానికి. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంటే అప్పట్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఇంతకు మించి ఎక్కువ చేశారంట. ఇప్పుడు చేసి ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ చూశారు కదా. అప్పుడు గొడవలు చేశారనే కదా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడించింది. ఇప్పుడు వీళ్ళు గొడవలు చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ కూటమిని కూడా దారుణంగా ఓడిస్తారు. మళ్ళీ ప్రజలు ఎప్పుడు గొడవల్ని అల్లర్లని హర్షించరు. ప్రజలు అవి గొడవలు చేసుకునే దానికి వీళ్ళ నోట్లేసి గెలిపించలేదు, గొడవలు చూసేదానికి కాదు, అభివృద్ధి చేసేదానికి వీళ్ళకి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. సో అభివృద్ధి పదం వైపుకి తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆ విజన్ చెప్పండి. కానీ గొడవలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు, సమర్థనీయం అంతకంటే కాదు. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతుందంట, వాళ్ళ కార్యకర్తల మీద జరుగుతుందంట. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలు చాలా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి చొరబడి రాళ్ళు విసిరేయడం కానీ గడ్డపరంతో కొట్టడం అలా జరుగుతుందంట. సో మరి ఇంత తీవ్రంగా జరుగుతున్నా సరే ప్రతిద్ద నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు కూటమి నుంచి ఎవరైతే గెలిచారో రెస్పాన్సిబుల్ కూటమి నాయకులు ఏమంటున్నారంటే, ఎవరు మాట్లాడలేదు కదా. కూటమి నాయకులు ఏమంటున్నారంటే హింసాత్మక ఘటనలు మేమేం చేయమని వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు. బట్ సార్ చేసే వాళ్ళని ఆత్మనంలో చెప్పాలి కదా. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, గెలిచిన పార్టీ వాళ్ళు అంటున్నారు. గెలిచిన పార్టీ లీడర్లు అట్లీస్ట్ మీరు ఒక కాల్ ఫర్ చేయండి, గొడవలు చేయొద్దని ఒక అపీల్ ఇవ్వండి, ఆగుతారు కదా. ఇందాక చూసి అక్కడ కొడాలని ఇంటి మీదకి కోడిగుడ్లు రాళ్ళు వేస్తున్నారు అనేసి సంబంధించిన కాదు. ఇప్పుడు కొడాలని అవన్నీ అలాంటి పనులు ఎన్నో మాట్లాడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారని కదా ఓడించింది. అంత బుద్ధి చెప్పిన తర్వాత ఇంకా ఆయన మీద మనం ప్రతీకారం తీర్చుకొని మళ్ళీ ఆయన హీరో చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటి అల్లర్లు జరగటం వల్ల ఆయన మీద సింపతి పెరుగుతుంది. ఆయన చేసిన చెడంతా మర్చిపోయి అయ్యో పాపం మీ మీద ఇలా చేస్తున్నారు మళ్ళీ సింపతి వస్తుంది. అంటే గుడివాళ్ళు అప్పుడు అయితే ముందు వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ శ్రేణి మీద ఆయన ఇంతకంటే ఎక్కువ ఆయనే ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఇంతకు మించి ఎక్కువ పాల్పడ్డాడు ఆయన. ఇప్పుడు అవన్నీ చేశారనే కదా ఓడించింది. దానికి భిన్నంగా మీరేం చేస్తున్నారు? అవే చేస్తున్నారు కదా. మీరు ప్రజలు తీర్చుకునే దానిక మీకు ప్రజలు ఓట్లేసింది, గొడవలు చేసేదానిక మీకు ఓట్లేసింది. కొడాలని తప్పు చేసి ఉంటే చట్టపరంగా శిక్షించండి. ఇలా ఈ లంపెన్ లంపెన్ గ్రూప్ లా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు కోడిగుడ్లు వేయడం కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా వైసీపీ పార్టీలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కీలక నేత అని చెప్పుకోవచ్చు విడుదల రజని, ఆమె ఆఫీస్ని కూడా ధ్వంసం చేశారంటే గెలిచిన మరుక్షణమే. ఇది కరెక్ట్ కాదు, ఇది సంబంధించిన అసలు ఏ మాత్రము కాదు. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళ మీద ఇది కాదు మీరు చేయాల్సింది. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి పోలీస్ వ్యవస్థ ఉంది, ఎంక్వైరీ చేయించండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఈ రకంగా అల్లరి మూకలుగా పార్టీ క్యాడర్ అల్లరి మూకలుగా మారిపోయి
అలా ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం కరెక్ట్ కాదు. అంటే జగన్ కూడా చంపేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఈసారి. అవి నాకు తెలియదండి. ఇంకా ప్రతిపక్ష నాయకులు ఇంత దాడి జరిగిన సరే వీళ్ళు స్పందిస్తారు అంటే వాళ్ళు ముందుగా చెప్పారు ఒకసారి మా వాళ్ళు ఏం చేయరని చెప్తే అయినా సరే ఇంకే దాడులు పాల్పడుతున్నారంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. అప్పుడు పోలీస్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? పోలీస్ ఉంది కదా రాష్ట్రం, వాళ్ళు భయపడుతున్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ఎవరు? వాళ్ళు పోలీసులే కదా. భయపడుతున్నారు సార్. పోలీసులే కదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్. సిగ్గు చేటు. డెమోక్రసీలో ఉన్నాము. మొన్న ఎలక్షన్ రిజల్ట్ రోజు నేను నర్సరావుపేట నుంచి మా ఇంటికి వస్తున్నా. డెమోక్రసీలో రిజల్ట్ డే రోజు ఇంత దయనీయమైన పరిస్థితి అంటే ఆ పల్నాడు జిల్లా అంతా 144 సెక్షన్ షాపులన్నీ క్లోజ్ అయినాయి. ఒక పక్క డెమోక్రసీ అంటారు, ఇంకో పక్క నిర్బంధం. చూడండి ఎంత కాంట్రడిక్షన్, ఎంత పెక్యులియర్. డెమోక్రసీలో ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ డే రోజు డిక్లేర్ అంతా 144 సెక్షన్ పెట్టి మీరు ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం సరైన మార్గంలో వెళ్ళట్లేదని అర్థం అవ్వట్లేదా మీకు? నేను వస్తున్న దారి పొడవున 144 సెక్షన్. కనీసం ఒక వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుదామంటే ఒక్క షాప్ ఓపెన్ లేదు తెలుసా? ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఇది మన ప్రజాస్వామ్యం యొక్క దౌర్భాగ్యం. ఇది సరిపోతున్న చందంగా ఇదన్నీ పోస్ట్ పోల్ జరిగిన వైలెన్స్ ని బేస్ చేసుకుని 144 సెక్షన్ విధించారు. ఈ రోజే పల్నాడు జిల్లా ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1330 మందిని పల్నాడు జిల్లాలోనే అరెస్ట్ చేశారంట. ఎంత దారుణం ఇది. ఒక జిల్లాలోనే 1330 మందిని అరెస్ట్ చేశారంటే ఇంకా అరెస్ట్ కానోళ్ళు ఎంతమంది ఉంటారు ఆ జిల్లాలో? ఈ రకంగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే జరిగిన ఎన్నికల్లో ఎంతమందిని అరెస్ట్ చేయాలి? ఈ రకంగా గొడవలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోతే బయట ఇన్వెస్టర్స్ కి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సందేశం వెళ్తుంది బయటికి? అసలు ముందుకు వస్తారా పెట్టుబడి తీసుకొని? వీళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళకు లా అండ్ ఆర్డర్ కి మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి చాలా ఎన్నో అవినాభావ సంబంధం ఉన్నది గ్రహించే పరిస్థితి ఈ పార్టీ క్యాడర్స్ లేవు. దానివల్ల జరుగుతున్న గొడవలు ఇది. వీళ్ళకి ఏమాత్రం సెన్సిటివిటీ ఉండి ఉంటే గొడవలు చేయకుండా పీస్ఫుల్ గా ఉండి ఇప్పుడు వచ్చిన ఈ థంపింగ్ మెజారిటీని బేస్ చేసుకుని బెటర్ గా ఇన్వెస్టర్స్ తెప్పించి ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి వీళ్ళకి సెన్సిటివిటీ ఉన్నట్టు అనిపించట్లేదు ఈ జరుగుతున్న పరిణామాలు గొడవలు చూస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా జక్కంపూడి రాజా అంటే మాజీ ఎమ్మెల్యే రాజానగరం. సో ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కేవలం అతని పక్కన ఆవరణలో ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళే కారణం అంట. ఏమైనా ఫండ్స్ కావని ఏమన్నా అది పనులు జరగాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్ళడానికి కూడా భయపడుతున్నారంట. ఇది ఎమ్మెల్యేలు అయ్యిండు కూడా. సో అలాంటప్పుడు ప్రజలకి ఎటువంటి న్యాయం జరుగుతుందంటారు? ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఒకటైతే క్లియర్ అండి. చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగాను లేకపోతే ఆ పార్టీ అభ్యర్థిని పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారంటే మా బాధలు తీరుస్తున్నాడని, మమ్మల్ని కలిసి మా బాధలు వింటారని, లేకపోతే మా సమస్యలు తీరుస్తారని. ఒకసారి గెలిచిన తర్వాత మిమ్మల్ని గెలవాలంటే కోటరీని అడ్డం పెట్టుకుని కోటరీ మిమ్మల్ని దాకా కలవకుండా ఆపేసే పరిస్థితి వస్తుందంటే డెమోక్రసీలో మీరు మీ పార్టీగా మీరు ఆ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా మీరు ఫెయిల్ అయినట్టే. దాని పర్యవసానం చూసాం కదా. పార్టీ ఎమ్మెల్యేలనే కలవలేదని ఒక బ్యాడ్ మెసేజ్ సమాజంలోకి వెళ్ళటం వల్ల అంత గౌరవం ఓడిపోయింది. మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వరని ఒక అపవాదం వచ్చింది, ప్రజలకు కలవట్లేదని ఒక అపవాదం వచ్చింది. ఎక్కడికైనా బయటకు వచ్చిన పరదాలు కట్టుకొని వెళ్తున్నారు ప్రజల మధ్యలోకి, ప్రజల్ని కలిసేదానికి ఆస్కారం ఇవ్వట్లేదని ఇంత అపవాదం రావడం వల్ల కదా ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత పేరుకొనిపోయి ఘోరంగా ఓడిపోయింది. సో ప్రజలు ఎప్పుడైతే ఒక దానికి ఫిక్స్ అవుతారో, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాలకుడు వెళ్ళట్లేదని ఫిక్స్ అవుతారో